హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఆఫర్స్ అండ్ అప్డేట్స్ ఉన్నాయి. అవన్నీ చేద్దాం. కంప్లీట్గా వాచ్ చేయండి. ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే వర్క్ ఇండియా యాప్ ఇప్పుడైతే పేమెంట్స్ ఎవరికి ఇవ్వలేదు. మనం ఏంటంటే మీరు చాలామంది అడుగుతున్నారు నాకు వాట్సాప్లో కానీ పర్సనల్గా కూడా కాల్స్ కూడా చేసి వర్క్ ఇండియా పేమెంట్ ఇవ్వలేదన్న ఏంటి మనం ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు. ఒకటి చెప్తున్నానండి, 100%లో 90% వర్కౌట్ అవుతాయి, ఒక 10% వర్కౌట్ అవ్వు. ఇలాంటి యాప్స్ ఉంటూనే ఉంటాయి, వదిలేసేయండి, వాటి వలన అవే పోతాయి. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే రాలేదు అని ఆలోచించి మన మనసు పాడు చేసుకుంటే వదిలేయండి, పక్కన పడేసేయండి. దానికంటే ఇంకా చాలా ఎక్కువ అయితే ఆఫర్స్ అయితే వస్తాయి, వాటిని మనం యూజ్ చేసుకోవడానికి చూడాలన్నమాట. ఇప్పుడు మనం ఆఫర్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటని చూసేద్దాం. ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే నికీ నుంచి త్రూ పేటిఎం యాప్ ద్వారా చేస్తే కనుక మనకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం దీని ద్వారా ఏం చేయాలి, అసలు ఎలా చేస్తే ఈ నికీ పేటిఎం యాప్ ఆఫర్ అయితే వస్తుందని నేను ఈ వీడియోలో చెప్తాను. అయితే మీరు దీనికోసం కావాల్సింది ఏంటంటే పేటిఎం యాప్ అంటే పేటిఎంలో మనీ యాడ్ చేసుకొని మనీ ద్వారా పే చేయాలి. ఇక్కడ యూపీఐ ద్వారా అని వాళ్ళు కూడా మెన్షన్ చేయలేదు. కావున ఈ ఆఫర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ ఆఫర్ జూన్ 9th వరకు ఉంది. జూన్ 1st నుంచి జూన్ 9th వరకు ఉంది. ఎప్పుడైనా ఆఫర్ వ్యాలిడిటీ అయితే చేంజ్ చేసే ఛాన్స్ ఉంది. మీరు కూడా ఆఫర్ వ్యాలిడిటీని చెక్ చేసుకుంటూ చేయండి. అయితే ఇప్పుడు మన ఆఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎలా అన్నది నేను చెప్తాను. అయితే 2Pay80 ఆఫర్ అనమాట. అంటే 2Pay80 అంటే చాలా బాగుంది కదా. 280 రూపాయలు అంటే 80 రూపాయలు ఏం కదా, అప్ టు 80 రూపీస్ అన్నట్టు. ఓకే, ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఏంటంటే ఈ ఆఫర్ ద్వారా మీరు 80 రూపాయల వరకు మాత్రమే సంపాదించవచ్చు. సరే, ఇప్పుడు మీరు ఆఫర్ ఏంటి, ఎలా అని చెప్తాను. ఇది బిల్ పేమెంట్, గిఫ్ట్ కార్డు కానీ ఏదైనా బై చేసినప్పుడు మినిమం 50 రూపాయల కంటే ఎక్కువ మీరు ఏదైనా షాపింగ్ కానీ లేదంటే నికీ యాప్లో రీఛార్జ్ గిఫ్ట్ వచ్చర్స్ కానీ లేదంటే కనుక మీకు ప్రీపెయిడ్ రీఛార్జెస్, పోస్ట్ పెయిడ్ బిల్స్ కానీ ఏదైనా పే చేయాలనుకోండి, పే చేసేసి త్రూ పేటిఎం ద్వారా పే చేయండి. అలా పే చేస్తే ఫస్ట్ పేమెంట్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు దాని ద్వారా యాక్టివేట్ అనేది చేసుకోవాలి. ఆఫర్ని ఎలా యాక్టివేట్ చేస్తారో మీకు తెలుసు కదా. ఆ విధంగా మీరు ఆఫర్ని యాక్టివేట్ చేసిన తర్వాత ఏంటంటే విత్ ఇన్ 30 days ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎప్పుడైతే ఆఫర్ యాక్టివేట్ చేస్తారో అప్పటి వరకు 30 days ఉంటుంది. ఈ 30 daysలో ఇంకొక పేమెంట్ చేస్తే కనుక మీకు అప్ టు 80 రూపీస్ వరకు అయితే ఈ ఆఫర్ ద్వారా రావడం జరుగుతుంది. అప్ టు 8 అన్నారు, 80 అన్నారు, ఖచ్చితంగా 80 రూపీస్ అయితే కాదు. ఓకే, ఇంకా మీకు క్లారిఫికేషన్ కోసం అయితే మీరు నికీ యాప్లోకి వెళ్ళి ఆఫర్ సెక్షన్లో చెక్ చేసుకోవచ్చు. నేను చెక్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికీ మీకు ఫ్లిప్కార్ట్ కొత్త వాళ్ళకి 135 రూపీస్కి అయితే క్యాష్ బ్యాక్ని జింగో వాళ్ళు ఇస్తున్నారు అనమాట. ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే అఫీషియల్గా ఎక్కడ క్యాష్ బ్యాక్ ఇవ్వట్లేదు. ఓన్లీ ఇది జింగో తరపు నుంచి మాత్రమే మీరు వెళ్ళాలి. సింపుల్గా ఏం లేదు, జింగో యాప్ ఆర్ వెబ్సైట్లోకి వెళ్ళి బ్యానర్ క్లిక్ చేసుకోండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఆఫర్ ప్రొవైడ్ లింక్ ఏదైతే ఉందో అది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా సింపుల్గా వెళ్ళండి. 135 రూపీస్ ఫస్ట్ టైం యూజర్స్కి మాత్రమే రావడం జరుగుతుంది. 100% అంటే మీరు 135 రూపాయల కంటే అబోవ్ ఏదైనా ఆర్డర్ చేశారనుకోండి, 130 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒకవేళ 50 రూపాయలు ఆర్డర్ చేశారనుకోండి, 50కి 50 వస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 100% అప్ టు 135 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అనేది మీకు జింగోలో యాడ్ అవుతుంది. జింగోలో యాడ్ అవ్వాలంటే మీకు తెలుసు, రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ పాలసీ అయిపోయిన తర్వాత ఒక 15 to 20 days అయితే మీకు జింగోలో యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి మీకు ఒక 30 to 60 days అయితే టైం పడుతుంది. ఈ 60 daysలో మీకు ఆఫర్ క్లెయిమ్ అయ్యి ఏదైతే బ్యాలెన్స్ ఉందో మీరు జింగో అకౌంట్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇస్తారో ఆ అకౌంట్లోకి డైరెక్ట్గా రావడం జరుగుతుంది. లేదంటే మీరైనా విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఆఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సరే, ఇప్పుడు మీరేం చేయాలి, ఎలా అని నేను చెప్తాను. సింపుల్గా మీరు ఆఫర్లోకి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత ఏంటంటే మీరు జింగో వెబ్సైట్ యాప్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఆఫర్ కనిపిస్తుంది, దాన్ని జస్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే జింగో నుంచి ఫ్లిప్కార్ట్కి రీడైరెక్షన్ అవుతుంది. అయిన తర్వాత న్యూ అండ్ సైన్ ఇన్ అని ఉంటుంది, దాని దగ్గర క్లిక్ చేసుకోండి. ఇప్పటి వరకు ఫ్లిప్కార్ట్లో రిజిస్ట్రేషన్ లేని మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చేసి వెంటనే సైన్ అప్ అయిపోయిన వెంటనే మీరు ఏదైనా 135 రూపాయల ప్రొడక్ట్స్ దానికంటే ఎక్కువ ఏదైనా కాస్ట్ ఉన్నది చూస్ చేసుకొని బై చేస్తే కనుక త్రూ ఎనీ పేమెంట్ మెథడ్ మీకు అది రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. డెబిట్ కార్డు లేకుంటే మీకు సిఓడి పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, అది అనవసరం. అదైతే అందులో అయితే పరిమితం లేదు. మీరు ఎలా అయినా ఆర్డర్ చేసేసుకుని ప్లేస్ చేసిన మీకు డెలివరీ అయినా విత్ ఇన్ 20 to 30 daysలో అయితే మీకు 135 రూపీస్ అనేది మీకు జింగోలో ట్రాకెడ్ బ్యాలెన్స్ కానీ చూపిస్తుంది. తర్వాత ఏంటంటే అవైలబుల్ బ్యాలెన్స్ చూపిస్తుంది. దాని ద్వారా గిఫ్ట్ కార్డ్స్ అయినా కొనుక్కోవచ్చు, లేదు అంటే కనుక మీరు పేటిఎంలోనే తీసుకోవచ్చు, లేదంటే పేటిఎం బ్యాంక్కైనా లేకుంటే ఎనీ బ్యాంక్ అకౌంట్కైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికైనా మీకు పేటిఎం మర్చెంట్ అకౌంట్స్, ఎవరికైతే పేటిఎం మర్చెంట్ అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళకి కొన్ని ఆఫర్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు సింపుల్గా క్యాష్ బ్యాక్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ బిజినెస్ అని ఉంటుంది. బిజినెస్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ మనకి పర్సనల్ బిజినెస్ రెండు ఉంటాయి కదా. అక్కడ ఏంటంటే బిజినెస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇది నాకైతే రాలేదు, ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఎలా చూస్ చేసుకోవాలని చెప్తున్నాను మాత్రమే. చూస్ చేసుకుంటే అక్కడ చాలా మందికి 5Pay 100 ఆఫర్ ఉంది, 10Pay 100 ఉంది, 10Pay 150 ఉంది, 10Pay 200 ఆఫర్ ఉంది. ఇలా చాలా మందికి అయితే రావడం జరిగింది.
ఎవరికైతే ఆఫర్స్ వచ్చాయో మినిమం ఆర్డర్ వాల్యూ వచ్చాడో ₹20 అండి. ₹20 అబౌవ్ మీరు ఏదైనా పేమెంట్స్ అనేవి రిసీవ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చాలా మంది డౌట్ ఏంటంటే ఒకే మెంబర్ నుంచి నేను రిసీవ్ చేసేసుకుంటే సరిపోతుంది కదా, డైలీ 1 పేమెంటే రిసీవ్ చేసుకోవాలి, ఒకే మెంబర్ నుంచి డైలీ చేసుకొని అట్లా 10 పేమెంట్స్ 10 అంటే 10 పే 100 అయితే 10 టైమ్స్ డైలీ రిసీవ్ చేసేసుకుంటే సరిపోతుంది కదా అంటే లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 పేమెంట్స్ అనుకోండి, దాంట్లో 3 పేమెంట్స్ యూనిక్గా ఉండాలి, అంటే 3 యూనిక్ డిఫరెంట్ మెంబర్స్ నుంచి రిసీవ్ చేసుకోవాలన్నమాట. అలానే ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఒకవేళ 10 ఉందనుకోండి, 6 డిఫరెంట్ మెంబర్స్ నుంచి రిసీవ్ చేసుకొని మిగతా 4 మన వాళ్ళ నుంచి ఎవరో ఒకరి దగ్గర నుంచి అయినా డైలీ రిసీవ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ డైలీ 1 పేమెంట్ మాత్రం మనం రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందో అంటే క్యాష్ బ్యాక్ అమౌంట్ ఉందో అది మనకి ఇన్స్టెంట్ వాలెట్లో రావడం జరుగుతుంది. ఒకవేళ ఇన్స్టెంట్ రాకపోతే కనుక వితిన్ 48 to 72 అంటే 2 to 3 డేస్ అయితే మనకి రావడానికి టైం అయితే పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు మోబిక్విక్ నుంచి అయితే ఒక ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇదేంటంటే మనం ₹500 అంటే జూన్ మంత్లో మనం ఏదైనా మోబిక్విక్ యూపీఐ ఐడికి సెండ్ చేయాలి. అలా సెండ్ చేస్తే జూన్ 1 నుంచి జూన్ 5 వరకు ఈ ఆఫర్ అయితే ఉంది. ఓన్లీ మోబిక్విక్ యూపీఐ ఐడికి సెండ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే పేమెంట్స్ బ్యాంక్స్ అనేది దీంట్లో అప్లికేబుల్ అవుతుంది. ఎవరైతే ఎస్బీఐ అండ్ ఆంధ్ర బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటాక్ బ్యాంక్ ఇలాంటివి లింక్ చేశారో మీరు ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఏం లేదండి, అవతల మోబిక్విక్ యూపీఐ ఐడికి మీరు జస్ట్ ఓన్లీ ₹500 సెండ్ చేయాలి. సెండ్ చేస్తే వితిన్ సెకండ్స్ ఆఫ్ టైంలోనే మీకు ₹20 క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఇది కూడా మోబిక్విక్ వాలెట్లో వస్తుంది. ఇంకోటి చెప్తున్నాను, ఇది ఎవరైతే కేవైసీ చేశారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఎవరైతే అసలు నాన్ కేవైసీ ఉన్నారో వాళ్ళకి ఈ ఆఫర్ అయితే అప్లికేబుల్ అవ్వదు. ఒకవేళ అప్లికేబుల్ అయినా మీకు క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రీవియస్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఉంటాం కదా, అంటే మొబైల్ మార్చుంటాం కదా, అలా చేసిన వాళ్ళకి కూడా ఈ ఆఫర్ అయితే అప్లికేబుల్ అవ్వదని చెప్తున్నారు. మరి చూడండి, మీ వరకు మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎవరికైనా వస్తే కనుక కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు భారత్ పే నుంచి ఒక అప్డేట్ అయితే ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే మనకి చాలామంది మనీ రాలేదు, చాలామంది ఏమంటున్నారంటే అసలు వస్తాయా రావా ఇలాంటివి చాలామంది డౌట్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా ఇది ఒకరికే ఇస్తాము, 100 మందికి ఇస్తాము, 1,00,000 మందికి ఇస్తాము అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. మన వరకు మనం ట్రై చేయడం మన పద్ధతి. అండ్ ఇంకొకటి ఇప్పుడే తెలిసిన ఒక న్యూస్ ఏంటంటే డిఫరెంట్ మెంబర్స్ అంటే డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు మీరేంటే మీకు 10 డిఫరెంట్ మెంబర్స్ అని చెప్పాను, అంటే 10 డిఫరెంట్ యూపీఐ యాప్స్ నుంచి యూజ్ చేసుకుంటే సరిపోతుందని చెప్పాను కదా. లేటెస్ట్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు కూడా చెక్ చేసుకోండి. దాంట్లో అయితే అప్డేట్ చేశారు 10 డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్. ఓకే, 10 డిఫరెంట్ యూజర్స్ అయ్యి ఉండాలి. అలా అయితేనే ఈ ఆఫర్కి ఎలిజిబిలిటీ అవుతారన్నమాట. ఇలా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు చేసింది అది ఇన్ఎలిజిబుల్. మీరు ఎవరికైనా ఇంకా ట్రై చేస్తారని ట్రై చేయండి. లేదు అనుకుంటే కనుక ఇంకొక ఆప్షన్ ఉంది. ఏంటి, ఇప్పుడు ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అయితే ₹100 వరకు ఇస్తున్నారు. చాలా మందికి ఒక బ్యానర్ కనిపిస్తుంది, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ 10 పే 100 ఆఫర్ అని చెప్పి. సరే, మరి మీరేం చేయాలి ఏంటని చెప్తాను. ₹5 ₹10 రిసీవ్ చేసుకోవద్దు. మినిమం ఒక 50, 70, 80 ఆ విధంగా రిసీవ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే 10 డిఫరెంట్ మెంబర్స్ లేదా 10 డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ యూపీఐ ఉంటాయి కదా, అలా మీరు మనీ అనేది రిసీవ్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ ద్వారా ఏదైతే మీ భారత్ క్యూఆర్ కోడ్ ఉంటుందో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి పేటిఎం ద్వారా వేరే బ్యాంక్ ఉంటుంది, మీ ఫ్రెండ్కి వేరే బ్యాంక్ ఉంటుంది, అలా 10 మెంబర్స్ నుంచి రిసీవ్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ మీకు ₹100 క్యాష్ బ్యాక్ ఇన్స్టెంట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్స్టెంట్ ఆఫర్ పెట్టారు, కావాల్సి ఇది కొందరికే వస్తుంది. ఎంతకు వచ్చిందో ప్రతి ఒక్క ట్రై చేయండి. ఒక పేమెంట్ చేస్తే మనకి ఎటువంటి నష్టం అయితే లేదు కదా. ఒకసారి ఒక పేమెంట్ అయితే చేసి చూడండి. ఎవరికైనా క్యాష్ బ్యాక్ వస్తే కనుక మిగతా 9 డిఫరెంట్ మెంబర్స్కి అయితే మీరు వాళ్ళ దగ్గర రిసీవ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే నెక్స్ట్ వచ్చేటప్పటికైనా మీకు అమెజాన్ పే నుంచి అయితే ఆఫర్స్ రావడం జరిగింది. స్విగ్గీ అండ్ బుక్ మై షో ఆఫర్ అయితే ఇప్పుడు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే స్విగ్గీ ఆల్రెడీ ₹99 ఆర్డర్ చేస్తే కనుక ₹20 నుంచి ₹200 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. చాలా మంది 99 అబోవ్ చేసినందుకు 100, 107 కూడా వచ్చింది. కావున ఎవరైనా ట్రై చేస్తారు. మీకు ఎటువంటి ఆఫర్ లేనప్పుడు ₹99 అబోవ్ ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు సింపుల్గా అమెజాన్ పే ద్వారా చేసుకోండి. మీకు ₹20 నుంచి అయితే అప్ టు ₹200 వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇది నాకు చాలా బాగా నచ్చిన ఆఫర్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు బుక్ మై షో అండ్ అమెజాన్ పే ద్వారా కూడా ఆఫర్ అయితే ఉంది. ఇది కూడా ₹20 నుంచి ₹200 వరకు అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. మినిమం ఆర్డర్ వాల్యూ వచ్చేటప్పుడు ₹150 కంటే ఎక్కువ ఏదైనా టికెట్స్ బుకింగ్ చేసినప్పుడు త్రూ అమెజాన్ పే ద్వారా చేస్తే కనుక మీకు ఈ ఆఫర్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓవరాల్గా అది వీడియో చెప్పాల్సింది. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్, మళ్ళీ కలుస్తాను.